ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం సందర్భంగా పవిత్రమైన గోదావరి నదిలో మేము ఈరోజు ఉదయాన్నే స్నానమాచరించి నదిలో దీపాలు కూడా వదిలాము. పవిత్ర గోదావరి నది భారతదేశంలోని 7 పవిత్ర నదులలో ఒకటిగా వేదాలలో పేర్కొనబడినది. మేం స్టే చేసిన హోటల్ గోదావరి నది నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మేము సూర్యోదయం మునిపే నదీ స్నానానికై వచ్చాము. అప్పటికే ఈ ప్రదేశంలో చాలామంది వచ్చేశారు స్నానం చేయడానికి, అలాగే దీపాలు వదలడానికి. లేడీస్, జెంట్స్ స్నానమాచరించిన తర్వాత చేంజ్ చేసుకోవడానికి షెడ్స్ ఏర్పాటు చేశారు. నదిలో దీపాలు వదలడానికి కావలసిన పూజా సామాగ్రి, పువ్వులు, వాటి స్టాల్స్ అడుగడుగునా ఉన్నాయి. ఇక్కడ ఒడ్డున అందరూ చాలామందే ఉన్నారు కదా. బోట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ బోట్లో అవతలి పక్క ఒడ్డుకు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి దీపాలు వదిలి రావచ్చు. పవిత్ర నదీ స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించడానికి ఆలయానికి వచ్చేసాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రీ సీతారాముల కళ్యాణంలోని మంగళసూత్రాలు, చింతాకు పథకం, పచ్చలహారం మరియు రకరకాల ఆభరణాలు 16వ శతాబ్దంలో భక్తరామదాసు గారు చేయించారు. అప్పుడు ఆయన చేయించిన మంగళసూత్రాలు, మిగిలిన ఆభరణాలు నేటికి వాడుతున్నారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. రామదాసు గారు ప్రభుత్వ డబ్బుతో రాముల వారికి ఆలయాన్ని నిర్మించడంతో పాటు నగలు చేయించినందుకు రామదాసు గారిని చెరసాలలో బంధించారు. భక్తుణ్ణి విడిపించడానికి రాములవారు స్వయంగా ప్రత్యక్షమై ఆయన కాలం నాటి నాణాలను మొత్తం 6 లక్షల రూపాయలను చెల్లించారు. గుర్తొస్తుంది కదా, ఫస్ట్ ఆ కళ్యాణం జరిగిన ప్రదేశమే ఈ మండపం. ఇక్కడ చుట్టూ వర్క్ నడుస్తుంది. భక్తరామదాసు గారి వల్ల అప్పటి రాజు తానిషాకలలో శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారం అవ్వడంతో ఆ మహద్భాగ్యానికి పొంగిపోయిన తానిషా ముత్యాల తలంబ్రాలను స్వామివారికి కళ్యాణంలో సమర్పించి మరియు పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ఒక శాసనాన్ని కూడా చేశారు. ఈ శాసనం ప్రకారం స్వామివారి కళ్యాణం కోసం ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పాలకుల చేతుల మీదుగా రావాలని ఉంది. అందుకే ఇప్పటికీ ఆ శాసనాన్ని ప్రభుత్వాలు మారిన ఆ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం జరిగే ఈ ప్రాంగణంలోనే ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. భద్రాచలం నుండి పోచవరం బోటింగ్ పాయింట్ 72 కిలోమీటర్స్ ఉంటుంది. 2 గంటలు ప్రయాణం చేయడానికి సమయం పడుతుంది. శ్రీ బాలాజీ బోట్ సొసైటీ వాళ్ళ బోట్ మేము బుక్ చేసుకున్నాము. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కూడా కలదు. తెలంగాణ టూరిజం పాపికొండలు ఆన్లైన్ అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. భద్రాచలం నుండి పోచవరం బోటింగ్ పాయింట్కి మా ఓన్ ట్రాన్స్పోర్ట్, మా కార్లోనే వెళ్తున్నాం కాబట్టి మాకు 950 పర్ హెడ్ ఛార్జ్ చేశారు బోట్కి. బోట్ వాళ్ళదే భద్రాచలం నుండి పోచవరంకి విత్ ట్రాన్స్పోర్ట్ అయితే గనక 1250 1250 ఛార్జ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. మనతో పాటు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా క్యారీ చేయాలి. ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పాపికొండలు బోట్ రైడింగ్కి వెళ్తున్నాము. వీఆర్ ఆన్ ద వే. ఇది మాకు కలిసిన బీచ్ పూనవరం దగ్గరున్న శబరి రివర్. ఇది శబరి రివర్. ఇది మీరు నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. నిన్న ఉదయం మేము కుసుమంచిలో ఉన్న బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివాలయాన్ని దర్శించి అటు నుంచి పర్ణశాలకు వెళ్ళి అక్కడ సీతారాములని దర్శించుకొని ఈవినింగ్ భద్రాచలంలో సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకొని నైట్ హాల్ట్ భద్రాచలంలోనే ఉన్నాము. ఉదయాన్నే గోదావరి నది స్నానం ఆచరించిన తర్వాత మళ్ళీ సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకొని పోచవరం బోటింగ్ పాయింట్కి బయలుదేరాము.
ఇప్పుడు వచ్చేసాం పోచవరం బోటింగ్ పాయింట్కి. నా నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. అస్సలు మిస్ కాకండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.